డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో భాగంగా పోలీసులు నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ విస్తృత తనిఖీల్లో భాగంగా మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని గుర్తించడం కోసం మెడికల్ కిట్స్లతో తనిఖీలు చేస్తున్నారు. 149 హాట్స్పాట్స్లలో 30 రోజుల పాటు 10,000 డ్రగ్స్ టెస్ట్ కిట్స్ ద్వారా రోజుకు 300 నుంచి 400 మంది చొప్పున అనుమానితులను డ్రగ్స్ టెస్ట్ చేయనున్నారు. స్వచ్ఛందంగా వచ్చి తనిఖీ చేసుకున్న వారిలో పాజిటివ్ వస్తే వారిని అడిక్షన్ సెంటర్కు తరలించనున్నారు. డ్రగ్స్ నివారణకు వెనుకడుగు వేయడం ఉండదని, డ్రగ్స్ రహిత కమిషనరేట్ చేయడమే ధ్యేయంగా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుతో మా ప్రతినిధి ముర్తుజా ఫేస్ టు ఫేస్. ఎన్టీఆర్ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ విశేషంగా కృషి చేస్తుంది. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు నేతృత్వంలో జిల్లా యంత్రాంగం డ్రగ్స్పై దండయాత్ర 1.0ను విజయవంతంగా పూర్తి చేసింది. డ్రగ్స్పై దండయాత్ర 2.0 కార్యక్రమం చేపట్టింది. ప్రస్తుతం మనతో పాటు ఎస్వి కమిషనర్ రాజశేఖర్ బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, డ్రగ్స్పై దండయాత్ర కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారు. అది ఏ విధంగా సత్ఫలితాలను ఇచ్చింది? సో డ్రగ్స్పై దండయాత్ర దాదాపు 30 రోజులు 5 మంది మహిళా పోలీసు అధికారులు 510 కిలోమీటర్లు వారు సైకిల్ ర్యాలీ చేపట్టడం జరిగింది. అందులో లక్షలాది మంది ప్రజలు పాల్గొన్నారు. వారు డ్రగ్ ఫ్రీ సొసైటీకి నడుం కట్టి ముందుకెళ్తామని చెప్పేసి అందరూ కూడా ఓత్ తీసుకోవడం జరిగింది. చాలామంది దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల మంది డిజిటల్ ఓత్ కూడా తీసుకోవడం జరిగింది. సో అవేర్నెస్ ప్రోగ్రామ్ డ్రగ్స్పై దండయాత్ర 1.0 అనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ మనము అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఇప్పుడు డ్రగ్స్పై దండయాత్ర 2.0లో ముఖ్యంగా మనం ఏం చేస్తున్నామంటే 10,000 మందికి డ్రగ్స్ పరీక్ష చేయాలనేది, వారి యూరిన్ శాంపుల్స్ తీసుకొని పరీక్ష చేయాలనేది మా ఆబ్జెక్టివ్. ఆ గోల్ని రీచ్ అయ్యే దిశగా దాదాపు 30 రోజుల పాటు డ్రగ్స్పై దండయాత్ర 2.0 ఉంటుంది. ఇందులో 3 రకాల వ్యక్తుల్ని మనం పరీక్ష చేయబోతున్నాం. నెంబర్ 1 షీటర్స్, అంటే వాడికి హిస్టరీ షీట్ ఉంటుంది పోలీస్ స్టేషన్లో. అంటే వాడు కేడీ కావచ్చు, రౌడీ కావచ్చు, డీసీ కావచ్చు, క్రైమ్ సస్పెక్ట్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ సస్పెక్ట్ కావచ్చు, పోక్సో అఫెండర్ కావచ్చు, ఎన్డీపీఎస్ అఫెండర్ కావచ్చు. ఇటువంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళని, ఎప్పుడూ నేరాలు చేసే వ్యక్తుల్ని, వీరిని అందరినీ కూడా పరీక్ష చేయాలి. ఎందుకంటే దే ఆర్ ప్రోన్ టు డ్రగ్స్ అనేది కాన్సెప్ట్. ఇదే 1వ రకం. 2వ రకం వచ్చేసి ఓపెన్ డ్రింకింగ్ ప్లేసెస్లో న్యూసెన్స్ చేసేవాళ్ళు, లేదంటే బ్లేడ్తో కోసుకున్న వాళ్ళు, టాటూ మార్క్స్ చేసుకున్న వాళ్ళు, ఇటువంటి క్యారెక్టర్స్ అందరినీ కూడా తీసుకొచ్చి డ్రగ్ టెస్ట్ చేయించడం అనేది 2వ రకం. సో 3వ రకము మాకు 149 హాట్స్పాట్స్ ఉన్నాయి. ఈ హాట్స్పాట్స్లో యూత్ని పట్టుకురావడం, వారిని చేయించడం. ఇలాగా 3 రకాల్లో మనము 10,000 మందిని చేయించాలనే దిశగా ముందు 3,000 అనుకున్నాము. అది బట్ అనూహ్యమైన స్పందన వస్తూ ఉంది. సో కిట్స్ కూడా ఎక్కువ తీసుకునేసేసి 10,000 మందిని మనం శాంపుల్స్, అన్ని రకాల వ్యక్తుల నుంచి మనం శాంపుల్ కలెక్షన్ చేసుకునేసేసి చేయాలనేది ఆలోచన. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే వాళ్ళందరూ కూడా ఎవరైతే పాజిటివ్ వస్తారో వారందరూ కూడా రీహాబిలిటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో 2వసారి వీరిని ఏంటంటే పాజిటివ్ వచ్చిన వాడిని మరలా మనము టెస్ట్ చేస్తాము. 2వసారి కానీ వాడు మళ్ళా పాజిటివ్ వస్తే వానికి ఎన్డీపీఎస్ కేసు కట్టాలనేది, 3వసారి వస్తే ఇంకా పిట్ ఎన్డీపీఎస్లో లోపల తోసేయాలనేది ఆలోచన. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తున్నారు, డ్రగ్స్ సాగుని, గంజాయి సాగుని సమూలంగా నిర్మూలించేశారు. రవాణాన్ని కట్టడి చేస్తున్నాము. లాస్ట్ మైల్లో మనము వినియోగాన్ని తగ్గించాలనే దిశగా మనం ముందుకు పోతున్నాము. ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాలను సాధిస్తాం. ఇది గత 2 రోజుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ టెస్టుల ద్వారా ఎంతమందిని గుర్తించారు? ఈ టెస్ట్ ఎట్లా చేస్తారు? ఏ విధంగా గుర్తిస్తారు? గత 2 రోజుల్లో మనకు 44 మంది పాజిటివ్ వచ్చారు. అంటే మనము సస్పెక్ట్స్ని తీసుకునేసి వారిని చేస్తున్నాము. 44 పాజిటివ్స్ వచ్చాయి. ఇంకా కూడా ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. 30 రోజులు కంటిన్యూ అవుతుంది. ఏ విధంగా టెస్టులు చేస్తున్నారు సార్? యూరిన్ టెస్ట్ తీసుకునేసి 5 రకాల మనకు మత్తు పదార్థాలు కావచ్చు, ఉత్ప్రేరకాలు కావచ్చు, ఇటువంటి 5 రకాల కొకైన్ కావచ్చు, మరజోనా కావచ్చు, ఇలాగా 5 రకాల పదార్థాలని ఇది గుర్తిస్తుంది. యూరిన్ శాంపుల్లో మనకి ఇమీడియట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇమీడియట్గా ఇది పాజిటివ్ అనేది వస్తుంది. యాక్యురసీ కూడా ఉంది, ఎందుకంటే చాలా చెక్ చేసాము. 90-95% యాక్యురసీ ఉంది కాబట్టి మనకు ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే అవకాశం ఎటువంటి పరిస్థితి లేదు.
ఫాల్స్ నెగిటివ్స్ రావచ్చేమో కానీ పాజిటివ్స్ రావు. సో అంటే పాజిటివ్ వచ్చిన వాడంటే ఖచ్చితంగా వాడు డ్రగ్స్ తీసుకున్నట్టే మనము చెప్పొచ్చు ఈ కిట్ ద్వారా. సో దాని గురించి మనము భారీ ఎత్తున ప్రోగ్రామ్స్ స్వచ్ఛందంగా ఎవరన్నా ముందుకు వచ్చి చేసుకున్నప్పుడు అవకాశం ఇస్తామనేసి అన్నారు. ఎవరన్నా వచ్చారు? అందాము ఇంకా రావాలి. ఎందుకంటే ఇది ఇంకా ఈరోజు కూడా నేను రావడం కూడా ప్రధానమైన కారణం ఏంటంటే కొంత ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని నింపాలి, ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. ఎవరైనా అంత మునుపు డ్రగ్స్ సేవిస్తూ గంజాయి సేవిస్తూ నెల క్రితం 2 నెలల క్రితం ఆపేశారనుకోండి, వాళ్ళు కూడా వచ్చి చేసుకుంటే మంచిది. ఫ్రీక్వెంట్గా చేసుకుంటే మన స్వీయ క్రమశిక్షణ ఉంటుంది. సో తద్వారా కొంత డ్రగ్కి దూరంగా ఉండొచ్చు అనేది ఆలోచన. డ్రగ్స్ ద్వారా పట్టుబడిన వాళ్ళకి శిక్షలు ఏ విధంగా ఉంటాయి? విద్యార్థులు కానీ యువత కానీ వాళ్ళ జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది? ఫస్ట్ టైము మనమేమి వీఆర్ గోయింగ్ టు సెండ్ దెమ్ ఫర్ రీహాబిలిటేషన్. రెండోసారి వస్తే మాత్రము ఎన్డీపీఎస్ కేసు కట్టాలనే నిర్ణయం, మూడోసారి వస్తే పిట్ ఎన్డీపీఎస్ కింద అరెస్ట్ చేయాలనే నిర్ణయం. సరే, డ్రగ్స్ 3.0 ఎలా ఉండబోతుంది? డ్రగ్స్ 3.0 చాలా విభిన్నంగా ఉంటుంది. ఎవరైతే ముఖ్యంగా విద్యార్థుల్లో ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే యువత నిర్వీర్యం అయితే దేశానికి భవిష్యత్తు లేదు. సో దాన్ని మనం 100% అచీవ్ చేయడానికి ప్రిన్సిపాల్స్తో త్వరలో మీటింగ్ చేయడం జరుగుతుంది. డ్రగ్స్ 2.0 దండయాత్ర కార్యక్రమంలో భాగంగా అనుమానితులని, రౌడీ షీట్లని సస్పెక్ట్ చేయడం ఉన్న వాళ్ళందరినీ కిట్స్ ద్వారా పరీక్షలు చేసి వాళ్ళలో పాజిటివ్ వచ్చిన వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్కి పంపించి వాళ్ళకి మార్పు తెచ్చే విధంగా కృషి చేస్తామని, అదేవిధంగా తర్వాత కూడా వాళ్ళు మార్పు రాని పక్షంలో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. ఈ డ్రగ్స్ 2.0 దండయాత్ర కార్యక్రమం అయిపోయిన తర్వాత డ్రగ్స్ 3.0 దండయాత్ర కార్యక్రమం కూడా ఉంటుంది. అందులో కాలేజీల్లో ప్రిన్సిపాల్స్తో వాటిలో మాట్లాడి విద్యార్థులని కూడా పరీక్షించడం జరుగుతుంది. అప్పుడు కనుక పట్టుబడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు చెప్తున్నారు. కెమెరామ్యాన్ రాజగోపాల్తో ముర్తుజా, సిటీ న్యూస్, విజయవాడ.